హలో వ్యూయర్స్, మరొక సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటిది అంటే, సో ఇదేమి ఇచ్చింది, రైట్ టు బీ ఫర్గెటన్ అంటే మర్చిపోయే హక్కు అనేది. సో రైట్ టు బీ ఫర్గెటన్ ఏ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 21. సో ఇది జీవించే హక్కులో ఒక భాగము, మర్చిపోవడం అనేది కూడా జీవించే హక్కులో ఒక భాగం అని మనకు సుప్రీంకోర్టు రీసెంట్గా కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దానికన్నా ముందే మనకు రైట్ టు ఫర్గెటన్ ఏ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ 2017లో పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రైట్ టు బీ ఫర్గెటన్ ఎ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 21. సో ఇది ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ గురించి కూడా చెప్తుంది మనకు. రైట్ టు ప్రైవసీ ఏ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్. సో ఈ పుట్టస్వామి కేసు ఏం చెప్పింది, మరి మర్చిపోవడం అనేది కూడా ప్రాథమిక హక్కులో ఒక భాగమే. ఈ ప్రాథమిక హక్కు అనేది ఆర్టికల్ 21లో మనకు స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. ఆ స్వేచ్ఛగా జీవించే హక్కులో కూడా మర్చిపోవడం అనేది కూడా ప్రాథమిక హక్కు అని పుట్టస్వామి కేసు 2017లో చెప్పింది. అదే కేసు రీసెంట్గా కూడా ఒక కోర్టు అనేది జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో అదే పుట్టస్వామి ఇచ్చిన కేసునే మళ్ళీ రీసెంట్గా జడ్జిమెంట్ వచ్చింది. ఈ పుట్టస్వామి 2017లోనే రైట్ టు ప్రైవసీ ఏ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్. సో వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కులో భాగం ఇది. సో ఇది మనకు ఆధార్ కార్డుకు సంబంధించిన విషయాల్లో కానీ ఆ రైట్ టు ప్రైవసీ, మనకు సంబంధించిన ఆ ఇన్ఫర్మేషన్ అనేది వేరే వాళ్ళకు తెలియజేసే అవసరం కూడా లేదు. అది రైట్ టు ప్రైవసీకి అగెనిస్ట్. సో ఆర్టికల్ 21కు సంబంధించింది. సో ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ ఏ కూడా రిలేట్గా ఉంటుంది. ఇది రైట్ టు ఎక్స్ప్రెషన్లో కూడా ఏ పార్ట్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ అనేది ఉంటుంది అన్నట్టు. సో రైట్ టు ప్రైవసీ పైన ఫస్ట్ మనకి ఇండియాలో వచ్చిన ఫస్ట్ కేసు మనకి ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేస్ అనేది ఇది రైట్ టు ప్రైవసీ పైన భారతదేశంలో వచ్చిన ఫస్ట్ అనేది. సో ఇది రీసెంట్గా పుట్టస్వామి కేసును కూడా మళ్ళీ రీజడ్జిమెంట్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.